హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా వీడియోస్‌కైతే అప్‌లోడ్ చేయడం అయితే కుదరట్లేదు వీడియోస్. అందుకని మళ్ళీ ఇంకొక వీడియో, ఇంకొక కొత్త రెసిపీ అని నేను చెప్పను గానీ, మా ఇంటి రెసిపీ అనమాట ఇది. క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కర్రీ అనమాట. క్యాప్సికమ్, క్యారెట్ 2 కట్ చేసేసుకొని ఆయిల్‌లో లైట్ బ్రౌనిష్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై చేసేసుకున్నాక నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా! మసాలా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి అని. అందులో ఏమేమి ఏసానో మీకు చూపిద్దామని చెప్పి మసాలా అయితే నేను పెట్టాను చూడండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చెక్క, లవంగాలు ఇవైతే నేను పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇందాకడ వేపిన గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఉల్లిపాయ, కరివేపాకు, కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. దాంతో పాటుగా ఇదిగో కర్రీ వేసేసి, ఆ కర్రీలో కొంచెం మనం వేపాం కదా! ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసాం కదా! అవన్నీ వేసేసి దానిలో మసాలా కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఆ మసాలా ఉంచి, వాటర్ ఏమీ పోయకుండా వాటర్ ప్లేస్‌లో పాలు పోస్తే చాలా టేస్ట్ అనేది వస్తదండి పాలు పోయడం వల్ల.